జగన్ కలవని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఇది కూడా చాలా మందిలో నిగూఢంగా లోపల ఉంది, ఎవరు కూడా బయటపడే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకుంటే రేపొద్దున్న ఇదంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగానే మారుతుంది తప్ప ఏమాత్రం అనుకోగా మారదా. కాకపోతే వైసీపీ ముందే జాగ్రత్త పడదాని ఉద్దేశంతో రిపోర్టులు తెప్పించుకుని, నివేదికలు తెప్పించుకుని, సర్వేలు తెప్పించుకుని ఈ అభ్యర్థులను మార్చే పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఎత్తుకు పై ఎత్తుగా జనసేన టీడీపీ కూడా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తుందో అంత బలమైన అభ్యర్థులు కూడా రంగంలో దింపేందుకు వీళ్ళ వ్యూహం పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమైనా మొత్తానికి హోరాహోరీగా ఈ ఎలక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు ఎంతమంది బయటకు వచ్చేస్తారు, ఎవరు జంప్ చేస్తారు అనేది ఒక వారం 10 రోజుల్లో చాలా కీలకమైన పరిణామాలు ఏపీలో జరగనున్నాయి. జానికి వాసు రైట్ సాంబశివరావు, అంటే మీరు ఏమంటారు అంటే చంద్రబాబు ఒకవేళ సీట్స్ ఇచ్చినా కూడా జనసేనకి ఓడిపోయే సీట్స్ ఇస్తారని కూడా జన సైనికులు ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే చంద్రబాబు అట్లాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది అంటారా? సాంబశివరావు అంటే చంద్రబాబు ఒకవేళ సీట్స్ ఇచ్చినా కూడా జనసేనకి ఇచ్చినా కూడా ఓడిపోయే సీట్సే ఇస్తారు, గ్యారెంటీగా గెలిచేవైతే ఇవ్వరు అని కూడా జన సైనికులు నుంచి వినిపిస్తున్న మాట మనకి. నిజంగానే ఒకవేళ చంద్రబాబు అలాంటి సీట్సే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారా జనసేనకి? ఏంటి అట్లా అనుకోవడానికి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు జనసేనకి ఎక్కడ గెలుస్తారో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల నుంచి మాత్రమే వాళ్ళు ఆ సీట్లు కావాలని చెప్పేసి అడుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు గుంటూరే చూసుకున్నట్లయితే తెనాలి ఖచ్చితంగా అక్కడ జనసేనకి మంచి ఫెచింగ్ ఉంటుంది. అదే విధంగా టీడీపీకి కూడా అక్కడ మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుంటే. అక్కడ నాదెండ్ల మనోహర్ కనుక పోటీ చేస్తే అక్కడ టీడీపీ నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి రెండు పార్టీల నుంచి. ఎందుకంటే 2014లో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు అక్కడ టీడీపీ విజయం సాధించింది. తర్వాత 2019లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసాయి. అప్పుడు అక్కడ టీడీపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కూడా అట్లా, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే బలంగా ఉంటారో, ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించి ఓటర్లు ఎక్కువ ఉంటారో, సామాజిక వర్గాల్ని బేస్ చేసుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడైతే సీట్లు గెలుస్తాం అనుకుంటారో అక్కడ నుంచి మాత్రమే జనసేన తీసుకోవడానికి సంసిద్ధం అవుతున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఎక్కడ టీడీపీ కేటాయించిన సీట్లలో జనసేన పోటీ చేస్తుందని అయితే మనం అనుకోకూడదు. ఎందుకంటే జనసేన ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలనుకుంటారో, జనసేన ఏ సీట్లు అయితే కావాలనుకుంటారో అక్కడ సీట్లు మాత్రమే జనసేనకి కేటాయించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అనేది అటు టీడీపీకి కానీ ఇటు జనసేనకి కానీ చాలా ప్రతిష్టాత్మకము, చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి అంశాలు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. అక్కడ చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, అన్ని చూస్తా ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే జనసేనతో కలిసి పోటీ చేయాలని వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి జనసేన టీడీపీ కలయికలో ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు ఎక్కడ కూడా అటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో పోటీ చేశారు కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి పార్టీ ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడి మెడలో జనసేన జెండా, అదేవిధంగా ప్రతి టీడీపీ నాయకుడు కట్టేటువంటి ఫ్లెక్సీలు కానీ, అదేవిధంగా పార్టీ ఆఫీసుల్లో కానీ జనసేన పవన్ కళ్యాణ్ జెండా తప్పనిసరి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ జనసేన కలయికలో ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ జనసేనని కలుపుకొని వెళ్ళాలి, ఎక్కడ కూడా జనసేన గురించి ఇతర అంశాల గురించి మాట్లాడకూడదు, టీడీపీ జనసేన ఒకటే అని చెప్పడం జరిగింది. దానికి తోడు లోకేష్ కూడా నిన్న యువగలంలో ప్రతి మాటలో కూడా టీడీపీ జనసేన కలిసి అధికారాన్ని ఫామ్ చేయబోతా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే ఈ రెండు పార్టీలు కూడా కలయికలో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ సీట్ల విషయంలో మాత్రం అంటే ఓడే చోట్లనే ఇస్తారు అనేది మాత్రం అంటే పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అవాస్తవం అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే బయట ఇటువంటి ప్రచారాలు చేస్తారు, ఇతర పార్టీలకు సంబంధించిన వారు ప్రచారాలు చేస్తారు కాబట్టి ఇటువంటి ఏవి నమ్మొద్దని చెప్పేసి గతం నుంచి కూడా అటు టీడీపీ జనసేన రెండు పార్టీలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తులో వెళ్తున్నాయో అప్పటి నుంచి సమన్వయంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట స్పందించడం జరిగింది.